మొన్న మధ్యన ఒక మిత్రుడు బ్రిటన్లో చెప్పారు, ఇప్పుడు అక్కడంట మన వాళ్ళకు కూడా ఓటు హక్కు ఉంటుందట, కామన్వెల్త్ దేశాల సభ్యుల లెక్కన ఓటు హక్కు ఉంటుందట, అక్కడ స్థానికంగా ఓటు వేశారట. ఇది మన ఆధార్ లాంటిది, అక్కడ ఏదో కార్డు ఉంటుంది, అది వచ్చిన తర్వాత ఓటు హక్కు వచ్చేస్తుందట. అట్లా వేసేటప్పుడు చెప్పారు అసలు మన దేశంలో చాలా అప్డేటెడ్ అయ్యాం, మనం ఈవీఎంలు వాడుతున్నాము, కౌంటింగ్లు ఇదంతా. ఇప్పటికీ బ్రిటన్లోనంట ఇట్లాంటి ఒక బల్ల ఉంటుందట, ఆ బల్ల మీదన ఓ స్కేలు, ఓ పెద్ద షీటు ఉంటుందట. మనం వెళ్ళినప్పుడు అందులో నెంబర్ చూసుకుని ఆ స్కేల్తో ఇట్లా గీత గీస్తారట. ఆ తర్వాత మనకు 2 బ్యాలెట్లు ఇస్తారట. ఆ పక్కన ఇంకొక బల్ల మీదన ఉంటుందట, ఆ బల్ల మీదన ఒక పెన్సిల్ ఉంటుందట. అందులో మనం ఎవరికి ఓటు వేయాలో అక్కడ టిక్ పెట్టాలట. ఈ స్థాయికి ఇప్పటికి కూడా ఆ దేశ ప్రజాస్వామ్యం ఉంది బ్రిటన్లో. అది చెప్పినప్పుడు నాకు ఆశ్చర్యం వేసింది, అదేంటి మనకంటే చాలా అప్డేటెడ్ ఉంటారు, అమెరికా మనకంటే చాలా అద్భుతమైన ప్రజాస్వామ్యం, అద్భుతంగా ఉంటుంది అనుకున్నాను నేను. కానీ తాజాగా అక్కడ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే వింతగా ఉంది. ఇది నిజమో కాదో తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ ఒక రిపోర్ట్ని ప్రొజెక్ట్ చేశాడు, ఇది ఎంతవరకు నిజమో తెలియదు. డొమినియన్ డిలీటెడ్ 2.7 మిలియన్ ట్రంప్ ఓట్స్ నేషన్ వైడ్. డేటా అనలిస్ట్ ఫైండ్స్ 2,21,000 పెనిన్సులా ఓట్స్ స్విచ్డ్ ఫ్రమ్ ప్రెసిడెంట్ ట్రంప్ టు బైడెన్. 9,41,000 ట్రంప్ ఓట్స్ డిలీటెడ్. స్టేట్స్ యూజింగ్ డొమినియన్ ఓటింగ్ సిస్టమ్స్ స్విచ్డ్ 4,35,000 ఓట్స్ ఫ్రమ్ ట్రంప్ టు బైడెన్. ఇది ట్రంప్ చెప్తున్నటువంటి లెక్క. ఇది నిజమా? ఎందుకంటే ఎక్స్ప్లోజివ్ న్యూ డాక్యుమెంట్స్ హ్యావ్ exposed a secret meeting organized by the Cyber Security and Infrastructure Security Agency CISA that involved several power players including officials from Dominion Voting Systems and the FBI to discuss the 2020 presidential election with private companies and democratic groups అంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు పెడుతున్నటువంటి ట్వీట్లు.